హలో ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరినీ రిక్రూట్ చేయడం కోసం డిస్ట్రిక్ట్ కోర్ట్స్‌లో వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి 858 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. మనకి తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన జాబ్స్‌కి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదర్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో మీరు దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఏవైతే ఉన్నాయో, పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అవి అక్కడ నుంచి ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా మీ డిస్ట్రిక్ట్‌కి ఏ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి అన్నవన్నీ కూడా చూసుకొని మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకొచ్చేసి కేటగరీ వైస్‌గా అంటే క్యాస్ట్ కేటగరీ ఏదైతే ఉంటుందో ఓసీ, బీసీ అలాగే ఎస్సీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి కదా! ఎస్సీ, ఎస్టీ వాటికి సంబంధించి కూడా మనకి వేకెన్సీ అనేవి క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. పీడీఎఫ్ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమైతే అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను ఒకటి. అలాగే ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేశామంటే ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా! ఈ అఫీషియల్ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేశామంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే కింద మనకి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌లకి సంబంధించిన పీడీఎఫ్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి మీకు సంబంధించి ఏదైతే పోస్ట్స్ ఉన్నాయో, ఆ పోస్ట్‌కి సంబంధించిన పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నేనిప్పుడు ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. కానీ అప్లై చేసుకునే ముందైతే మీరు ఖచ్చితంగా ఒకసారి పీడీఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేసి, ఆ తర్వాత అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఎందుకంటే పీడీఎఫ్ మొత్తం రీడ్ చేస్తూ వెళ్తే వీడియో బాగా లెంత్‌గా అయిపోతుంది. అందుకని చెప్పి నేను మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి మనం నోటిఫికేషన్‌కి సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో పేజ్ స్క్రోల్ చేసామంటే ఇక్కడ కింద మనకి డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్, అలాగే ప్రాసెస్ సర్వర్, ఇంకా రికార్డ్ అసిస్టెంట్, అలాగే కాపీస్ట్, ఎగ్జామినర్, ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్, దాంతో పాటు టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అని చెప్పి ఈ 9 రకాల పోస్టులని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఏ పోస్ట్‌కి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సూటబుల్ అవుతుందో ఆ జాబ్స్‌కి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాము. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ అయితే చేయడం జరిగింది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే నేను అన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 24థ్ జనవరి నుంచి స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంతలోపు ఏవైనా డాక్యుమెంట్స్ దీనికి సంబంధించినవి కావాల్సినవి ఉంటే అవన్నీ కూడా మీరు రెడీ అయితే చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 13థ్ ఫిబ్రవరి వరకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇచ్చారు. సో, అంతలోపు మీరు ఎప్పుడైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పోస్ట్ వైస్‌గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే పోస్ట్ ఉందో దానికొచ్చేసి 35 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కొచ్చేసి 159 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ టైపిస్ట్ అనే పోస్ట్‌కొచ్చేసి 42 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి 61 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు ఎగ్జామినర్ అనే పోస్ట్‌కి 49, కాపీస్ట్‌కొచ్చేసి 69, రికార్డ్ అసిస్టెంట్‌కి 36 వేకెన్సీస్, ప్రాసెస్ సర్వర్ ఏదైతే పోస్ట్ ఉందో దానికొచ్చేసి 95 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్‌కొచ్చేసి మనకి 319 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిటికంటే హైయెస్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్‌కి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీకు ఏ పోస్ట్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉందో ఆ పోస్ట్‌లకి అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. టోటల్‌గా మనకి 859 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పోస్ట్‌కి కూడా సెపరేట్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే పోస్ట్ ఉన్నాయో వాటికొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే డిగ్రీ పాస్ ఔట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఇంకా దాంతో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నారు. ఎవరైతే షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనే పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీ దగ్గర ఏదైతే టైపింగ్‌కి సంబంధించిన షార్ట్ హ్యాండ్
సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి వచ్చేసి ఇక్కడ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటు నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కంప్యూటర్‌కి సంబంధించిన మీరు ఏదైతున్నా సరే ఒక కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో ఆ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైపిస్ట్ అనే పోస్ట్ ఉంది చూడండి. ఈ టైపిస్ట్ అనే పోస్ట్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ అడగడం అయితే జరుగుతుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండి ఇంగ్లీష్‌లో టైప్ రైటింగ్ మీకు హైయర్ గ్రేడ్‌లో పాస్ ఔట్ ఉన్న సర్టిఫికేట్ ఇక్కడైతే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టైపిస్ట్ అనే పోస్ట్‌కి 45 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ టైపింగ్ ఏవైతే స్టెనోగ్రఫీకి అలాగే ఈ జూనియర్ అసిస్టెంట్ దాంతో పాటు టైపిస్ట్ అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ వీటికొచ్చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా మీకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి. ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కొచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఏ సబ్జెక్ట్‌లో ఇంటర్మీడియేట్ పాస్ అయినా పర్లేదు. ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమీ అడగట్లేదు. జస్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామినర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా ఓన్లీ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా ఏమీ అడగట్లేదు కాబట్టి మీరు ఈ జాబ్‌కి కూడా డైరెక్ట్ ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాపిస్ట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో పాటు ఇక్కడ కూడా మనకి టైపింగ్ స్కిల్ అయితే అడగడం జరుగుతుంది. మీకు హైయర్ గ్రేడ్‌లో పాస్ ఔట్ అయిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ కాపిస్ట్ అనే జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎస్ఎస్‌సి పాస్ ఔట్ అయి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అంటే మీరు 10థ్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి కూడా మనకి 10థ్ క్లాస్ పాస్ ఔట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్‌గా ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికొచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే 7థ్ నుంచి 10థ్ క్లాస్ మధ్యలో పాస్ ఔట్ అయ్యి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు 10థ్ ఫెయిల్ అయినా కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి మీరందరూ కూడా ఎవరైతే 7థ్ నుంచి 10థ్ క్లాస్ మధ్యలో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ వరకు పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 10థ్ కంటే హైయర్ క్వాలిఫికేషన్ మీకు ఉంటుంది అంటే ఇంటర్మీడియేట్ గాని, డిగ్రీ గాని మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి. అది కూడా చూసుకోండి. ఓకే. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ మనకి సాలరీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ప్రతి పోస్ట్‌కి కూడా సంబంధించిన సాలరీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ కూడా బేసిక్ సాలరీ ఫ్రెండ్స్. దీంతో పాటు మనకి అడిషనల్‌గా అలవెన్స్ కూడా యాడ్ అయితే అవుతాయి. దాని గురించి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మనం స్టెనోగ్రఫీ గ్రేడ్ 3కి సంబంధించి సాలరీ చూసుకుంటే రూ. 32,810 నుంచి 96,890 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ స్టెనోగ్రఫీ గ్రేడ్ 3 అనే పోస్ట్‌కి. జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి వచ్చేసి రూ. 24,280 నుంచి 72,850 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే టైపిస్ట్ అనే పోస్ట్‌కొచ్చేసి రూ. 24,280 నుంచి రూ. 72,850 వరకి సాలరీ ఇక్కడ కూడా పే అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉందో దీనికి కూడా సేమ్ సాలరీని పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 3 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 3 జాబ్స్‌కి సేమ్ సాలరీ పే అయితే చేస్తున్నారు. అలాగే ఎగ్జామినర్ ఇంకా కాపిస్ట్ ఈ 2 జాబ్స్‌కి కూడా సేమ్ సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. 22,900 నుంచి రూ. 69,150 సాలరీ అయితే మీకు పే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బేసిక్ సాలరీ అనమాట. దీంతో పాటు ఇంకా అలవెన్స్ కూడా ఒక 15,000-20,000 వరకి అడిషనల్‌గా మీకు అలవెన్స్ అనేవి యాడ్ అయితే అవుతాయి. ఈ సాలరీతో పాటు ఇదేదైతే రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఉందో దీనికొచ్చేసి 22,240 నుంచి 67,300 వరకి సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్‌కొచ్చేసి 22,900 నుంచి 69,150 వరకి సాలరీ పే చేయడం అయితే జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్‌కొచ్చేసి 19,000 సాలరీ నుంచి 58,850 వరకి సాలరీ అనేది పే అయితే చేస్తున్నారు. దీంతో పాటు అలవెన్స్ కూడా యాడ్ అయితే అవుతాయి. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరికీ కూడా మనకి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి పోస్ట్‌కి కూడా సేమ్ ఏజ్ లిమిటే ఉంటుంది. ఇవి గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కాబట్టి వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ అలాగే బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. 46 ఇయర్స్ కంటే ఎక్కువ మీకు ఏజ్ ఉంటే మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే.
ఇక్కడొచ్చేసి మనకి ప్రాసెస్ సర్వర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీనికి మాత్రం 45 ఇయర్స్ అడగడం జరిగింది. రిమైనింగ్ అన్ని పోస్ట్‌లకి 46 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 24థ్ జనవరి నుంచి అప్లై చేసుకుంటున్న టైంలో అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓసీ, బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి రూ. 600 మనకి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి రూ. 400 అయితే మనకి అప్లికేషన్ ఫీజ్ ఉంది. ఈ అమౌంట్ అనేది పే చేసి మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అప్లై డేట్ వచ్చేసి 24థ్ నుంచి 13థ్ ఫిబ్రవరి వరకి లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి సీబీటీ టెస్ట్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ అయితే చేస్తారు. కొన్ని టెస్ట్ పోస్ట్‌లకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. కొన్నిటికొచ్చేసి ఓఎంఆర్ షీట్ రిలేటెడ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది పోస్ట్‌ని బేస్ చేసుకొని కండక్ట్ అయితే చేస్తారు. కాకపోతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాంతో పాటు ఏవైతే టెక్నికల్ స్కిల్‌కి సంబంధించిన పోస్టులు ఉన్నాయో వాటికి ఏవైతే ఇక్కడున్నాయి గదా! టైపింగ్ రిలేటెడ్ పోస్టులు వాటికొచ్చేసి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్‌కి సంబంధించిన టెస్ట్ గూడా ఒకటి కండక్ట్ అయితే చేస్తారు. అక్కడ మీరు టైప్ రైటింగ్ చేసి అందులో గూడా పర్ఫార్మ్ అయి పర్ఫార్మ్ చేసి క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో ఫ్రెండ్స్ వాళ్ళకొచ్చేసి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే హయ్యర్ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సేమ్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్‌కి చూసుకొని సేమ్ మార్క్స్ కనుక ఒక 10 మెంబర్స్‌కి సేమ్ మార్క్స్ వచ్చాయంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఏజ్‌లో కూడా మనకి ఎవరైనా ఈక్వల్‌గా వస్తే వాళ్ళకి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మీకు సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ పట్టుకొని మనకి సెలెక్షన్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మనకు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఓపెన్ చేశారంటే ఈ జాబ్స్‌కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అక్కడే అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఈ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్స్ అన్నీ కూడా మనకి లోకల్‌లో అంటే మన డిస్ట్రిక్ట్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయన్న దాని గురించి అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఆదిలాబాద్‌లో 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి 14 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే సీబీఐ హైదరాబాద్ అనే ఏరియాలో వచ్చేసి 9 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు సిటీ స్మాల్ కేస్ కోర్ట్ హైదరాబాద్ అని చెప్పి అదే ఏదైతే ఏరియా ఉందో అందులో 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. హన్మకొండలో కూడా 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. జనగాంలో వచ్చేసి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో 7 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు గద్వాల్లో కూడా 7 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. కామారెడ్డిలో 14 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. కరీంనగర్‌లో 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఖమ్మంలో వచ్చేసి మనకి 33 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మహబూబాబాద్‌లో వచ్చేసి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు మహబూబ్ నగర్‌లో వచ్చేసి 11, మంచిర్యాలలో 1, మెదక్‌లో 2, మల్ ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి అనే ఏరియా ఉందో అక్కడొచ్చేసి మనకి డిస్ట్రిక్ట్‌లో 106 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి హైయెస్ట్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాంతో పాటు సెషన్ జడ్జ్ హైదరాబాద్ అనే ఏరియాలో వచ్చేసి 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నల్గొండలో 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నారాయణపేటలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. నిజామాబాద్‌లో 12, పెద్దపల్లిలో 11, రంగారెడ్డిలో 23, సంగారెడ్డిలో 17, సూర్యాపేటలో 6, భువనగిరిలో 8 ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి కదా! దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కేటగరీస్ కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఏదైతే భువనగిరి అనే డిస్ట్రిక్ట్ ఉందో ఈ డిస్ట్రిక్ట్‌లో ఓసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 2 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 2 అలాగే ఓసీ వాళ్ళకి 1, బీసీఏ, బీసీబీ, ఎస్టీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ క్వాంటిటీలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కదా! ఇవి కూడా మీరు చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన కేటగరీలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి లేదా మీ డిస్ట్రిక్ట్‌లో అన్నది క్లియర్‌గా చూసుకొని ఆ తర్వాతనే అప్లై అయితే చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే. వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత క్లియర్‌గా చెక్ చేసుకొని, ఆ తర్వాతనే అప్లై అయితే చేసుకోండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన మెయిన్ పాయింట్స్. ఏదైతే జిల్లా కోర్ట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.